అతను అందాన్నో ఆస్తినో అడగలేదు. ఒక వ్యక్తి గుణాన్ని, అంటే దయని, సేవాభావాన్ని పరీక్షించే మార్గాన్ని అడిగాడు. ఎందుకంటే 10 వంటలకు నీళ్లు పెట్టడమంటే అస్సలు చిన్న విషయం కాదు. అస్సలు కాదు. అతను ప్రార్థన ముగించాడో లేదో రెబెకా వచ్చింది. అతను అడగగానే నీళ్ళిచ్చింది. అంతేకాదు, తనే స్వయంగా మీ ఒంటెలు తాగేంత వరకు నేను నీళ్లు తోడిపోస్తానంది. ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. దాహంతో ఉన్న ఒక వంట సుమారు 25 గ్యాలన్ల నీళ్లు తాగుతుంది. అంటే 10 ఒంటెలకు కలిపి 250 గ్యాలన్లు. అబ్బా! అంటే రెబెకా దాదాపు 1000 కిలోల బరువున్న నీటిని బావి నుండి చేతితో తోడింది. ఇది ఆమె దయ మాత్రమే కాదు, ఆమెకున్న బలం, పట్టుదల కూడా చూపిస్తుంది. నాకైతే ఒక్క బకెట్ నీళ్లు మోయడమే కష్టం. ఆ పని చూసి ఆశ్చర్యపోయిన సేవకుడు ఆమెనెవరైనడిగాడు. అప్పుడు తెలిసింది, ఆమె అబ్రహాము సోదరులైన నాహోరు మనవరాలని. అంతే, అతను అక్కడికక్కడే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళింటికి వెళ్లి విషయమంతా చెప్పాడు. రెబెకా తండ్రి, సోదరుడు ఇది దైవ నిర్ణయమని భావించారు. ఇది యెహోవా వలనే కలిగింది అని వెంటనే పెళ్లి కొప్పుకున్నారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్ళు రెబెకాను కూడా అడిగారు, ఈయంతో వెళ్తావా అని. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తాను అంది. అంటే ఒక్క రోజులో ఎప్పుడూ చూడని వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇల్లు వదిలి వెళ్లటం అంత సులభమా? మంచి ప్రశ్న. అది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. అయినా కూడా ఆమె అభిప్రాయానికి విలువ ఇచ్చారు. ఆమె వెళ్తాను అనడం ఆమె ధైర్యాన్ని, నమ్మకాన్ని చూపిస్తుంది. ఆ నిర్ణయమే కథను ముందుకు నడిపింది. మరుసటి రోజే వాళ్లు కనానుకు ప్రయాణమయ్యారు. వాళ్లు చేరుకునే సమయానికి ఇస్సాకు పొలంలో నడుస్తున్నాడు. అప్పటికి 3 సంవత్సరాల క్రితం తల్లి సారా చనిపోయినప్పటి నుండి అతను చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒంటెలను చూసి ఇస్సాకు వాటివైపు రావడం, రెబేకా అతన్ని చూసి ఒంటెమీద నుండి దిగడం, ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అవును. ఆ తరువాత అతను రెబేకాను పెళ్లి చేసుకుని ఆమె ద్వారా ఓదార్పు పొందాడని మూల గ్రంథాలు చెబుతున్నాయి. మరి దీనంతటి అర్థమేమిటి? ఇది నమ్మకంతో మొదలైన ఒక ప్రయాణం. ఒక వ్యక్తి యొక్క గుణాన్ని పరీక్షించిన ఒక సంఘటన. ఇంకా దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తికి తిరిగి ఆనందాన్ని తెచ్చిన ఒక అద్భుతమైన కలయిక. ఖచ్చితంగా ఈ కథలో దైవిక మార్గదర్శకత్వం ఒకవైపు, సేవకుడి ప్రార్థన, రెబెకా దయ, ఆమె నిర్ణయం మరోవైపు. అన్నీ ఎంత అందంగా ముడిపడి ఉన్నాయో చూడొచ్చు. ఒకటి లేకపోయినా ఈ కథ ఇలా ఉండేది కాదు. ఈ కథలో సేవకుడి ప్రార్థనకు సమాధానంగా రెబెకా చర్యలు ఒక స్పష్టమైన గుర్తుగా పనిచేశాయి. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా. మన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల్లో ఇలాంటి అర్థవంతమైన గుర్తులను కేవలం